ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. బడా స్టార్స్ అంతా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. నేషనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు. దీంతో రూట్ మార్చిన సీనియర్స్ ప్రయోగాల వైపు పరుగులు తీస్తున్నారు. ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ ఆడియన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరి ఈ ఫార్ములాని తెలుగు సీనియర్స్ ఫాలో అవుతారా? జస్ట్ వాచ్ ఇట్. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కళాత్మక వ్యాపారం. ఇక ఆడియన్స్కి ఏం కావాలో అదే ఇవ్వాలి. ఇదే లాజిక్ని క్యాచ్ చేశారు మల్లువుడ్ సీనియర్స్. రొటీన్ కథలకు కామా పెట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలతో సినిమాలు చేస్తున్నారు. మోహన్ లాల్ నెహ్రూ, మలైకోటై వాలిబన్, మరక్కార్, అరేబియా సముద్ర సింహం చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్, ఖదల్ ది కోర్, బ్రహ్మయుగం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమాలు కూడా ఇలాంటి ఐడియాస్తోనే తెరకెక్కుతున్నాయి. కోలీవుడ్ సీనియర్స్ విషయానికి వస్తే జైలర్తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు రజనీకాంత్. ఈ సినిమాలో ఏజ్ కి తగ్గ క్యారెక్టర్లో కనిపించాడు. త్వరలో రిలీజ్ కానున్న వెట్టయాన్లో కూడా అదే ఫార్ములా రిపీట్ చేస్తున్నాడు. ఇక ఇండియన్ 2లో ఓల్డ్ గెటప్ లో కనిపించిన కమల్ కూడా తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ ని ఓకే చేస్తున్నాడు. మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ లో ఓల్డ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. అంటే తమిళ్ సీనియర్స్ కూడా కథలో కొత్తదనం చూపిస్తూనే తమ ఏజ్ కి తగ్గ పాత్రలో నటించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ టాలీవుడ్ సీనియర్స్ లో ఇలాంటి చేంజ్ ఎక్కడా కనిపించడం లేదు. కోలీవుడ్, మల్లువుడ్ సీనియర్స్ ప్రయోగాలు చేయడానికి సై అంటుంటే టాలీవుడ్ సీనియర్స్ మాత్రం కమర్షియల్ ఫార్ములాని వదిలిపెట్టడం లేదు. డిఫరెంట్ కథలతో కుర్ర దర్శకులు అప్రోచ్ అవుతున్న కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు రావడం లేదు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సీనియర్ హీరోల సినిమాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. కుదిరితే మాస్ సినిమా, లేదంటే ఫ్యామిలీ డ్రామాతోనో కాలాన్ని కరగదీస్తున్నారు. పోరు హీరోలు ప్రయోగాలతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నా అలాంటి అటెంప్ట్ చేసేందుకు 100 సార్లు ఆలోచిస్తున్నారు. మరి ఈ ఫేజ్ నుంచి టాలీవుడ్ సీనియర్స్ ఎప్పుడు బయటకొస్తారు, ఏజ్ కి తగ్గ పాత్రల్లో ఎప్పుడు నటిస్తారో చూడాలి. 2025 సంక్రాంతికి బెర్తులు బుక్ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి 4, కోలీవుడ్ నుంచి 3 సినిమాలు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో అలర్ట్ అయిన కన్నడ స్టార్స్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులని సమ్మర్ కి రిలీజ్ చేసేలా పక్కా ప్లానింగ్ అప్లై చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్తో బ్లాక్ బస్టర్ కొట్టాడు రాకింగ్ స్టార్ యష్. వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ వర్షం కురిపించాడు. ఆ తర్వాత గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్టు రీసెంట్ గా పట్టాలెక్కింది. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్న యూనిట్ 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. రిలీజ్ విషయంలో కూడా కుదిరితే ఏప్రిల్ లేదంటే మేలో పక్కగా విడుదల చేయాలని డిసైడ్ అయిందట. అంటే 2025 సమ్మర్ కి శాండిల్వుడ్ నుంచి యష్ ఎంట్రీ పక్కాగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. యష్ లానే కాంతారాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు రిషబ్ శెట్టి. సింగిల్ సినిమాతో 450 కోట్లు వసూలు చేశాడు. తర్వాత కాంతారా 2 ఉంటుందని ప్రకటించిన తాను ఇప్పటివరకు షూటింగ్ మొదలు పెట్టలేదు. కథ విషయంలో 100 సార్లు చెక్ చేసుకున్న రిషబ్ సెప్టెంబర్ 1st వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. 6 నెలల్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేసేలా టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అంటే ఈ సినిమా కూడా 2025 సమ్మర్లో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి 2024కి గ్యాప్ ఇచ్చిన ఈ ఇద్దరు కన్నడ స్టార్స్ వచ్చే సమ్మర్ని భారీగా టార్గెట్ చేశారు. కత్తి లాంటి కథలతో పాన్ ఇండియా దండయాత్ర చేయడానికి సై అంటున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్, టాలీవుడ్ అనే హద్దులు చెరిగిపోయాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయచ్చు. ఇదే ఓ ముగ్గురు ఆర్టిస్టులకు ప్లస్ పాయింట్ గా మారింది. పాన్ ఇండియా విలన్స్ గా హైలైట్ అయ్యే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. టాలీవుడ్ లో కమీడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ పుష్పతో రూట్ మార్చాడు. అల్లు అర్జున్ కి విలన్ గా నటించి ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. పుష్పలో మంగళం సీను పాత్ర తన ఇమేజ్ ని అమాంతం మార్చేసింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మల్లువుడ్ లో వరుస అవకాశాలను తెచ్చిపెడుతోంది. ప్రెజెంట్ మమ్ముట్టి టర్బోలో విలన్ గా నటిస్తున్నాడు. గేమ్ చేంజర్ లో నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పుష్ప 2లో మంగళం సీను పాత్రలో కంటిన్యూ అవుతూనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు సునీల్. ఇప్పటికే నార్త్ మేకర్స్ సునీల్ తో కథా చర్చలు జరిపినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు సునీల్. అనిమల్ తో బౌన్స్ బ్యాక్ అయిన బాబీ డియోల్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి మోస్ట్ హ్యాపెనింగ్ విలన్ గా మారాడు. తెలుగులో హరిహర వీరమల్లు NBK 109 చేస్తున్న తాను కోలీవుడ్ లో కంగువా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో ఆలియా భట్ స్పై మూవీతో పాటు మరో 2 సినిమాలకి సైన్ చేశాడు. కొత్త ప్రాజెక్ట్స్ కోసం నిర్మాతలు డేట్స్ అడుగుతున్నా అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉన్నాడు ఈ యానిమల్ విలన్. దసరా సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు షైన్ టామ్ చాకో. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. అందుకే దేవరలో పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు కొరటాల శివ.
నాని శ్రీకాంత్ కొత్త ప్రాజెక్ట్లోనూ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ షైన్ టామ్ చాకో అకౌంట్లో పడినట్టుగా సమాచారం. మొత్తానికి పాన్ ఇండియా ట్రెండ్ షురూ అయిన తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ విలన్స్ గా మారిపోయారు ఈ ముగ్గురు ఆర్టిస్టులు. ఓటీటీ ప్లాట్ఫామ్ సీనియర్ హీరోయిన్స్ కి బెస్ట్ చాయిస్ గా మారింది. వెళ్లి తెరపై చేయలేని ప్రయోగాలను డిజిటల్ వేదికపై చేసే ఛాన్స్ ని తెచ్చిపెడుతోంది. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టేసింది మాధురి దీక్షిత్. కెరియర్ లో ఫస్ట్ టైం షాకింగ్ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మాధురి దీక్షిత్ బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. 70కి పైగా సినిమాలో నటించింది. 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఇక బుల్లి తెరపై సుదీర్ఘ కాలం తనదైన ముద్ర వేసిన ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్ గా 6 డజన్ కథలు విన్న మాధురి దీక్షిత్ నగేష్ కుకునూన్ చెప్పిన కథకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మోడ్రన్ లవ్ హైదరాబాద్ తో హిట్ కొట్టిన నగేష్ కుకునూర్ హర్రర్ కథతో మిసెస్ దేశ్పాండే అనే వెబ్ సిరీస్ ని డిజైన్ చేశాడు. సీరియల్ కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ సాగుతుందట. ఈ కథని మాధురి దీక్షిత్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడు డైరెక్టర్. ఇందులో థ్రిల్లర్ ఎలిమెంట్స్ నచ్చడంతో సీరియల్ కిల్లర్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందట ఈ సీనియర్ హీరోయిన్. సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది బిగినింగ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి వెండితెర బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన మాధురి దీక్షిత్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథతో పాటు మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి. రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేయాలి. అందుకే సాంగ్ సెషన్ లో స్పెషల్ కేర్ తీసుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ ఈ విషయంలో అనిరుద్ మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతోంది. తమిళ సినిమాలకు బెస్ట్ ట్యూన్స్ ఇస్తున్న తను తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. అనిరుద్ రవిచందర్ కోలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. కెరీర్ బిగినింగ్ నుంచే బడా హీరోల సినిమాలకు వర్క్ చేశాడు. ట్యూన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సరికొత్త వండర్స్ క్రియేట్ చేశాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్. విక్రమ్, జైలర్, జవాన్ ఈ సినిమాల్లోని పాటలు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. కలెక్షన్స్ వర్షం కురిపించడంలో ప్రత్యేక పాత్ర పోషించాయి. కానీ తెలుగులో ఈ రేంజ్ మ్యూజిక్ ని అనిరుద్ అందించలేకపోతున్నాడు. అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాల ట్యూన్స్ గమనిస్తే క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ మాస్ ఆడియన్స్ ని థ్రిల్ చేయలేకపోయాయి. దేవరతో ఈ లోటు తీర్చేస్తాడనుకుంటే రిలీజ్ అయిన ప్రతి పాట అనిరుద్ పై నెగిటివిటీ పెంచుతుందే తప్ప తగ్గించడం లేదు. దేవర నుంచి ఇప్పటి వరకు 2 సాంగ్స్ రిలీజ్ అయితే 2 కాపీ పాటలనే ముద్ర వేసుకున్నాయి. మొదట రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ లియోలోని బడాస్ ట్యూన్ ని పోలి ఉందని కామెంట్స్ వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ శ్రీలంక హిట్ ఆల్బమ్ మనీకే మనాహితేని కాపీ పేస్ట్ చేసినట్లు అనిపిస్తుంది. 2 ట్యూన్స్ ఒకే రకంగా ఉండటంతో అనిరుద్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి తమిళ్లో ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చే అనిరుద్ తెలుగు సినిమాలకు వచ్చేసరికి ఇలా ఎందుకు చేస్తున్నాడో అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. టాలీవుడ్ సినిమాలంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి పిచ్చ లైట్ అనే చర్చ గట్టిగా జరుగుతోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే కనీసం 4-5 ఏళ్లు కంటిన్యూగా సినిమాలు చేసేవారు. బడా స్టార్స్ అందరితో జోడీ కట్టి భారీ క్రేజ్ ని తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీస్ అంతా 2-3 ఫ్లాపులకే అడ్రస్ లేకుండా పోతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్స్ పరిస్థితి విచిత్రంగా మారింది. ఎంత త్వరగా స్టార్ అయితే అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు ఈ కుర్ర కుట్టీస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకుంది భామ. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ బంగారు రాజుతో హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఈ బ్యూటీకి పోటీనే లేదంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత వచ్చిన 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ ఏడాది వచ్చిన మనమే కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కృతి శెట్టిని పక్కన పెట్టేశారు టాలీవుడ్ మేకర్స్. కృతి శెట్టి లాగానే ధమాకాతో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది శ్రీలీల. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కూడా హిట్ అవ్వడంతో వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. కానీ స్టోరీ సెలెక్షన్ ని లైట్ తీసుకోవడంతో ఒక్కసారిగా తన కెరీర్ రివర్స్ అయింది. ఏడాది వచ్చిన గుంటూరు కారంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూసినా లక్ కలిసి రాలేదు. దీంతో ఎంత ఫాస్ట్ గా దూసుకొచ్చిందో అంతే ఫాస్ట్ గా సైలెంట్ అయిపోయింది ఈ కన్నడ కస్తూరి. కృతి శ్రీలీల లాగానే గ్లామర్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది భాగ్యశ్రీ బోర్స్. రవితేజతో మిస్టర్ బచ్చన్ చేసి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో 2 ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. అయితే మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఈ బ్యూటీ కెరీర్ కి చాలా కీలకం. ఈ సినిమా హిట్ అయితే భాగ్యశ్రీకి మంచి డిమాండ్ వస్తుంది. నెక్స్ట్ సినిమాలతో కూడా హిట్స్ కొడితే స్టార్ హీరోయిన్ గా ఫోకస్ అవుతుంది. కానీ ఏమాత్రం తేడా కొట్టినా కృతి శెట్టి బ్యాచ్ లో చేరిపోవాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో ఈ ముంబై ముద్దుగుమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.